మనం గుడికి వెళ్తుంటాం, అక్కడ పూజారితో పూజలు వ్రతాలు చేపిస్తుంటాం, లేదా ఇంట్లో పూజలు చేస్తుంటాం, అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తాం. అయితే సాధారణంగా మనం దేవుడి గుళ్ళోనో లేదో ఇళ్లల్లో పూజలు వ్రతాలు చేసినప్పుడు తీర్థం తీసుకుంటూ ఉంటాము. చాలా మంది తీర్థం తీసుకున్న తర్వాత తమ చేతిని తలకు రాసుకుంటారు. తీర్థం తీసుకునే విధానం: ముందుగా మనం ఒక వస్త్రాన్ని 4 మడతలుగా చేసి ఎడమ చేతి మీద వేసుకోవాలి. కుడి చేతిని దాని మీద ఉంచి తీర్థాన్ని 3 సార్లు స్వీకరించాలి. ఒక్క చుక్క కూడా కింద పడకూడదు. అలా ఒక్క చుక్క కింద పడ్డా అంతకు 8 రెట్లు పాపం చుట్టుకుంటుంది. తీర్థమిచ్చే సమయంలో ముందుగా తాను తీసుకున్నాక ఇతరులకు ఇవ్వాలి. తీర్థాన్ని 3 సార్లు తీసుకోవడానికి కారణం ఏంటంటే, మొదటిది ఆధ్యాత్మికం, రెండవది అది భౌతికం, మూడోది అది దైవికం. తీర్థాన్ని తీసుకునే సమయంలో గుడిలో అయితే నిలబడి తీసుకోవాలి, ఇంట్లో అయితే కూర్చొని తీసుకోవాలి. తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలకు తుడుచుకోకూడదు, బట్టకు తుడుచుకోవాలి. హిందూ తత్వం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.